ఉత్తర కొరియాలో ఉన్న భయంకరమైన డ్రైవింగ్ రూల్స్ గురించి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. నార్త్ కొరియా రాజధాని అయిన ప్యోంగ్యాంగ్ నగరంలో తన తండ్రి కిమ్ హిల్ సంగ్ మరియు తాత కిమ్ జాంగ్ హిల్ విగ్రహాల ముందు తక్కువ వేగంతో వాహనాలు వెళ్లేలా ఆ బాధ్యతను అక్కడ పోలీసులకు అప్పగించాడు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. తమకు నచ్చని నిర్ణయాలు తీసుకుంటే ఆ దేశ నాయకుడిపై తిరుగుబాటు చేసే దేశాలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి. కానీ ఆ దేశ అధ్యక్షుడు తీసుకునే నిర్ణయం ఏదైనా తూచా తప్పకుండా పాటించాల్సిందే. అది ప్రజల శ్రేయస్సు కోసమైనా కావచ్చు, వ్యక్తిగత శ్రేయస్సు కోసమైనా కావచ్చు. ఆ దేశ అధ్యక్షుడి కుటుంబీకుల విగ్రహాల ముందు వెళ్లే వాహనాల వేగం గరిష్టంగా గంటకు 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదట. ఈ నియమం సాధారణ ప్రజలకే కాకుండా పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహించే పోలీసులకు కూడా వర్తిస్తుందని కిమ్ జాంగ్ ఉన్ ఆజ్ఞాపించాడు. ప్రపంచంలోని తక్కువ కార్లున్న దేశాల్లో నార్త్ కొరియా కూడా ఒకటి. అక్కడ రహదారులపైన వాహనాల రద్దీ తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఈ నియమాన్ని అమలు పరచడం మరియు పాటించడం పెద్ద ఇబ్బందేమీ కాదు. నార్త్ కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ నగరంలోని డౌన్ టౌన్ లో ఉన్న కిమ్ హిల్ సంగ్ స్క్వేర్, మన్సు హిల్ గ్రాండ్ మెనోమెంట్ మరియు కిమ్ జాంగ్ సక్ మెమోరియల్ మొజాయిక్ ప్రాంతాల్లో ఈ 30 కిలోమీటర్ల వేగం పరిమితి నియమం అమల్లో ఉంది. నార్త్ కొరియాను సందర్శించే విదేశీయులకు కూడా ఈ నియమం వర్తిస్తుంది. గతంలో ఇదే విగ్రహాల వద్ద కార్లు మెరుపు వేగంతో ప్రయాణించేవి. ఇప్పటి నుంచి విదేశీయులైనా మరియు నార్త్ కొరియన్లైనా గంటకు 5 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాలట. ఇప్పుడు వేగ పరిమితి ఉన్న కూడల దగ్గర స్పీడ్ లిమిట్ ను సూచించే నోటీస్ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. మరియు పోలీసులు కూడా స్పీడ్ లిమిట్ ను డ్రైవర్లకు తెలియజేస్తుంటారు. చూశారు కదా, నార్త్ కొరియాలో రోడ్లపైన ప్రయాణించాలంటే ఎలాంటి రూల్స్ ఉన్నాయో. ఈ రూల్స్ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.